హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మోటో ఎడ్జ్ 50 రివ్యూ. ఈ వీడియో కోసం మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని తెలుసు. అందరినీ క్షమాపణలు కోరుతున్నా, చాలా లేట్ చేస్తాను, క్షమించండి. అసలు ఈ వీడియో ఎందుకు ఇంత లేట్ అయింది అంటే దీనిలో చాలా బగ్స్ నేను నోటీస్ చేశాను. అవన్నీ వీడియోలో చూపించాలి అంటే ఎవ్రీ టైమ్ ఆ రిపీట్ అవ్వట్లా. ఫర్ ఎగ్జాంపుల్, గేమ్ సడన్ గా క్రాష్ అయిపోతుంది, కెమెరా ఓపెనే అవ్వట్లా, మోడ్ టు మోడ్ స్విచ్ అవ్వాలనుకున్న యూఐ బగ్స్, ఈవెన్ టెంపరేచర్స్ కెమెరాస్ యూజ్ చేసినప్పుడు 42 degrees పైకి వెళ్ళిపోతున్నాయి. అవన్నీ నేను ఇన్ డెప్త్ మీకు చూపించాలి అనుకుంటే ఎవ్రీ టైమ్ ఆ ఇష్యూస్ అనేవి ఎన్కౌంటర్ అవ్వట్లేదు. అబ్నార్మల్ గా ఒకసారి వస్తుంది, ఒకసారి రావట్లేదు, ఒకసారి యాప్ క్రాష్ అవుతుంది, ఒకసారి అవ్వట్లేదు. వాటినన్నింటినీ నేను క్యాప్చర్ చేయాలి, నేను ఫేస్ చేసిన ప్రతి ఒక్కటి మీకు కూడా చూపించాలి అనే ఒక ఇంటెన్షన్ తో ఈ రోజు క్లియర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ప్రతి డిపార్ట్మెంట్ లో దీని గురించి నేను మాట్లాడతాను. ఈ ఫోన్ చూస్తుంటే నాకు ఇంకొక నథింగ్ ఫోన్ 2A చూసినట్లు అనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 2A కూడా అంతే, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా మంచి స్పెసిఫికేషన్స్, కానీ లాంచ్ చేసే హరి అప్ లో బగ్స్ అనేవి విపరీతంగా వదిలేసి ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయక ఫోన్ మీద ఉండే ఇంప్రెషన్స్ కోల్పోతున్నాయి. అండ్ ఈ ఫోన్ ప్రతి ఒక్కరికి సెట్ అయ్యే ఫోన్ కాదు, లిమిటెడ్ మెంబర్స్ కి మాత్రమే సెట్ అవుతుంది. ఆ లిమిటెడ్ మెంబర్స్ లో మీరు ఉంటే ఈ ఫోన్ ని పర్చేజ్ చేసుకోండి. ఇఫ్ నాట్, ఈ మొబైల్ ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి. నేను ఈ ఇయర్ లో వచ్చిన మోటో లైన్ మొత్తాన్ని పర్చేజ్ చేసా. అన్ని ఫోన్స్ మీద నేను పాజిటివ్ రివ్యూ ఇచ్చాను. ఈ ఒక్క ఫోన్ మీద నాకు ఇంప్రెషన్ అనేది అంత ప్రాపర్ గా రాలేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీథింగ్ వస్తున్నాయి బాక్స్ లో. చార్జర్, కేబుల్, కేస్, పిన్, అండ్ ఈవెన్ యూవీ స్టిక్కర్స్ ఉంటాయి కదా, యూవీ గ్లాస్ వేయించుకునేటప్పుడు ఆ స్టిక్కర్స్ తో సహా బాక్స్ లో కంటెంట్స్ అన్ని వస్తున్నాయి. అండ్ ఇది ఎడ్జ్ లైన్ అప్ తో వస్తుంది కాబట్టి ఆ ఫ్రేగ్రెన్స్ కూడా బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఫ్రేగ్రెన్స్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు. బయోడిగ్రేడబుల్ మెటీరియల్ యూస్ చేసి ఈ కేస్ తయారు చేసినట్టు చెప్తున్నారు. గీతలు అయితే పడిపోతున్నాయి, బట్ కేస్ చూడడానికి అయితే బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఐపీ రేటింగ్స్ గురించి మాట్లాడితే మీ అందరికీ తెలిసిందే, ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. వారంటీలో క్లెయిమ్ అవ్వదు. ఈవెన్ IP68 ఉన్న వాటర్ డ్యామేజ్ కి క్లెయిమ్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H సర్టిఫికేషన్ పొందింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎలాంటి టెంపరేచర్స్ లో అయినా కానీ మాక్సిమం ఈ ఫోన్ సర్వైవ్ అవ్వగలదు. సైడ్ మొత్తం కూడా ఇది అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఇది లేగన్ వెదర్ ఫినిష్ తో వస్తుంది. ఎడ్జ్ 50 Pro అంత లగ్జరీగా లేకపోయినా కానీ చేతిలో అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ బాగుంది. అండ్ ఇంకా డిస్ప్లే కార్నింగ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. స్క్రాచెస్ అయితే పడతాయి కానీ పగలడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇంకా కంఫర్ట్ అండ్ వెయిట్ గురించి మాట్లాడితే ఇది 180 grams వరకు ఉంటుంది. కాకపోతే చేతుల్లో అంత వెయిట్ ఉన్నట్లు అనిపించదు. జేబులో పెట్టుకున్నా కానీ మీకు అసలు ఇబ్బంది అనిపించదు. కొంచెం పెద్ద పర్సనాలిటీలు పక్కన కూర్చున్నాం అనుకోండి, ఫ్రీగా కూర్చోం కాబట్టి జేబులో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 చేతులు యూస్ చేసుకోవాలి టాప్ టు బాటమ్ మీరు ఫోన్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే. ఇంకా ఫస్ట్ మనం పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రాసెసర్ గురించి మాట్లాడాలి. ఇది ఓవర్ క్లాక్ చేసిన ప్రాసెసర్, అంటే స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ ని యాక్సలరేటెడ్ ఎడిషన్ అని చెప్పని 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ని ఓవర్ క్లాక్ చేసి 2.5 GHz కి తీసుకొచ్చారు. ఇంతకుముందు ప్రీవియస్ గా ఇది పోకోలోనో ఆర్ రియల్మీలోనో ఏదో బ్రాండ్ లో జరిగింది, అక్కడ కూడా అంతే బిస్కెట్ అయింది. టెంపరేచర్స్ అనేవి కంట్రోల్లో ఉండేది. ఓవర్ క్లాక్ చేసిన ప్రాసెసర్స్ లో టెంపరేచర్స్ కొంచెం ఎక్సీడ్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో కూడా అదే సమస్య. నేను Antutu స్కోర్స్ అవి రన్ చేశాను. 7,10,000 దాకా Antutu అయితే రన్ చేసింది. CPU థ్రాట్లింగ్ టెస్ట్ లో 73% దగ్గర ఇది థ్రాటిల్ అయిపోయింది. 15 to 20 minutes దాకా నేను CPU థ్రాటిల్ టెస్ట్ చేశా. స్కోర్స్ పరంగా మాట్లాడితే ఇది అంత బాగా స్కోర్ చేయలేదని చెప్పాలి. దీనికి కారణం ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ కూడా. ఇది LPDDR4X కాన్ఫిగరేషన్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తోనే వస్తున్నాయి. కాన్ఫిగరేషన్స్ బాగుంటే ఇంకా బెటర్ ఉండేది. ఓన్లీ టెక్నికల్ స్కోర్స్ ని బేస్ చేసుకుని ఈ ఫోన్ ని పర్ఫార్మెన్స్ గురించి ఒక కార్నర్ కి తీసుకొచ్చే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. నేను మీకు ఒక క్లిప్ ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది నేను అరౌండ్ 1 hour గేమ్ ఆడిన తర్వాత టెంపరేచర్స్ అనేవి 40 degrees అరౌండ్ లో, 39-40 degrees అరౌండ్ లో ఉన్నప్పుడు గేమ్ ఆటోమేటిక్ గా క్రాష్ అయిపోతుంది. ఇది మళ్ళీ 90 FPS లో ఏమి హ్యాండిల్ చేయట్లేదు. నార్మల్ స్మూత్ ఎక్స్ట్రీమే 60 FPS లోనే హ్యాండిల్ చేస్తుంది. 1 hour స్ట్రీమ్ లో ఆటోమేటిక్ గా క్రాష్ అయిపోతుంది. ఈవెన్ గేమ్స్ లో ఇంకొన్ని కాన్స్ ఏంటంటే లాగ్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. స్ట్రక్కే వస్తుంది ఒక్కొక్కసారి గేమ్స్ కాకుండా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లైక్ యూట్యూబ్ లేకపోతే OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేయడానికో, ఫోన్ పే, గూగుల్ పే కోసం, కాల్స్ మాట్లాడుకునే దానికోసం, ఇలాంటి వాటికి అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ టెంపరేచర్స్ కూడా ఏసీ ఆన్ చేసినప్పుడే 40 degrees దాకా వస్తుంది. ఏసీ ఆఫ్ లో ఉన్నప్పుడు మాత్రం 42 degrees 43 degrees అయితే ఈజీగా రీచ్ అవుతుంది. నేను స్ట్రాంగ్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఫోన్ లో హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. ఇది వీళ్ళు ఎంత త్వరగా ఆప్టిమైజ్ చేస్తే అంత మంచిది. గేమ్స్ ఆడుతున్నప్పుడు బాగా ఫీల్ అవుతాం. గేమ్స్ కంటే ఎక్కువ హీటింగ్ ఎప్పుడు అవుతుంది తెలుసా? కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు. గట్టిగా చెప్తున్నా, మీరు ఈ ఫోన్ పర్చేస్ చేసిన ఎవరినైనా అడగండి, ఒక పావు గంట కెమెరా యాప్ క్లోజ్ చేయకుండా ఫోటో గానీ వీడియో గానీ ఏదో ఒకటి కెమెరా యూస్ చేస్తున్నా 42 degrees పైన రీచ్ అయింది టెంపరేచర్. ఆ క్లిప్ కూడా ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కెమెరా శాంపిల్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన వితిన్ 15 minutes లో నా చేతికి అంత టెంపరేచర్ వచ్చేటప్పటికి వెంటనే చెక్ చేసి చూసా 42 degrees పైకి వెళ్ళిపోయింది. పక్కన మళ్ళీ గ్రాస్ టెంపరేచర్ ఒకసారి చెక్ చేయండి, 33 degrees 34 degrees ఉంటుందంటే. అండ్ దాంతో పాటు హాఫ్ అన్ అవర్ ఒకే యాప్ లో కంటిన్యూస్ గా ఉన్నాం కాబట్టి బ్యాక్ స్వైప్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఒక 2-3 సార్లు ఇలా అంటే గానీ అప్పుడు వస్తుంది. మాక్సిమం మీరు సన్ లైట్ లో స్పెండ్ చేసే వాళ్ళైతే, ఎగ్జాంపుల్ ఓలా, ఊబర్, స్విగ్గీ, జొమాటో చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ 24 గంటలు హ్యాండిల్ మీద అంటే ఆ స్టాండ్ కే అంటించేసి ఉంటుంది. వాళ్ళకి ఈ ఫోన్ సజెస్ట్ చేయదగ్గది కాదు. ఎందుకంటే సన్ లైట్ లో ఈజీగా ఇంకా టెంపరేచర్ ఎక్సీడ్ అవుతుంది అండ్ ఫోన్ కూడా ఆ టైంలో లాగ్ అవుతుంది, అంత తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో ప్రాసెసర్ పరంగా పర్ఫార్మెన్స్ వైపు మాత్రం ఈ ఫోన్ నేను అంత గట్టిగా రికమెండ్ చేయాలనుకోవట్లేదు. ఇవన్నీ కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఫిక్స్ చేసే ఇష్యూసే. కాకపోతే వీళ్ళు ఇంకా అప్డేట్స్ కూడా రోల్ అవుట్ చేయలేదు. మోటరోలాకి ఎప్పటి నుంచో ఉన్న కంప్లైంట్ ఇప్పటికి ఇది జూన్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద రన్ అవుతుంది. ఎవ్రీ డే నేను చెక్ చేశాను, ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఏమైనా వచ్చిద్దాము, అట్లీస్ట్ జూలై సెక్యూరిటీ ప్యాచ్ అన్నా వచ్చిద్దాము అని చెప్పని. ఇప్పటి వరకు ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసిన దగ్గర నుంచి కెమెరాస్ బగ్స్ ఫిక్స్ చేస్తా గానీ, UI లో ఉండే బగ్స్ ఫిక్స్ చేస్తా గానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఒక సిన్సియర్ రిక్వెస్ట్, ఇక్కడ వరకు కంటెంట్ చూస్తున్నారు అంటే
అంటే ఖచ్చితంగా కంటెంట్ నచ్చింది అండ్ ఉపయోగపడింది అని అనుకుంటున్నా. ఒక్కసారి పక్కన చూడండి, 80 lakhs సబ్స్క్రైబర్స్ 80,000 సబ్స్క్రైబర్స్ పైన మనం రీచ్ అయ్యాము. 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఒకవేళ కంటెంట్ వర్త్ అనిపించి మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ 1 lakh జాయిన్ అవ్వండి. 1 lakh అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకా కాన్ఫిడెంట్గా ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. సో సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 lakh జాయిన్ అవ్వచ్చు. థింక్ ఫోన్ టు ఇయర్ రివ్యూలో కూడా నేను ఇదే పాయింట్ చెప్పా. డబ్బులు పెట్టి ఫోన్ కొనుక్కునేది మనం, మళ్ళీ డబ్బులు పెట్టింది కాక బగ్స్ ఉన్నాయి, ఆ బగ్స్ కోసం నాకు అప్డేట్ కావాలి అని చెప్పని మనం వెయిట్ చేసేది ఏంటి? యాజ్ ఎ కస్టమర్గా నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్స్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5G సపోర్ట్ ఉంది. కాకపోతే రోజుకి ఒకసారి అన్నా కానీ ఇది 4G అయితే స్విచ్ అయిపోతుంది. అది మన నెట్వర్క్ ఆపరేటర్స్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది అనుకోండి. దాన్ని మనం కంప్లైంట్ చేయలేం. అది ఫోన్ ప్రాబ్లమా, నా నెట్వర్క్ ఇప్పుడు నేను జియో యూస్ చేస్తున్నా, అది జియోడు ప్రాబ్లమా అని నేను కన్ఫర్మ్గా చెప్పలేకపోతున్నా. VoNR సపోర్ట్ అయితే దీనికి లేదన్నట్లు నాకు అనిపించింది. VoLTE అనే వస్తుంది కానీ VoNR నేను ఫోన్ అన్బాక్స్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు VoNR రావడం నేను చూడలేదు. నెక్స్ట్ కాల్స్ గురించి మాట్లాడాలి. ప్రైవసీ ఇష్యూ అని చెప్పాలి. ఇప్పుడు నేను కాల్ మాట్లాడుతున్నా, స్పీకర్లో పెడితే ఇది స్పీకర్లో పెట్టా, ఇయర్ పీస్లో మీరు పెట్టుకుంటే చాలు, స్పీకర్లో పెట్టేసినట్టే. మీరు మళ్ళీ ప్రత్యేకంగా స్పీకర్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు కాల్స్ మాట్లాడుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త, మీ కాన్వర్జేషన్ మొత్తం కూడా పక్కన వాళ్ళకి ఈజీగా వినపడిపోతుంది. అండ్ ఇంకా సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్స్ పరంగా మాట్లాడితే ఎప్పుడు కూడా నేను కాల్స్ డిస్కనెక్ట్ అవ్వడం నేను చూడలేదు. అండ్ వైఫై స్పీడ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ నెట్వర్క్ స్పీడ్ మనం ఏం అబ్జర్వ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఎంఐలో కానీ, రియల్మీలో కానీ, వివోలో వీటిలో మనం ఎంత స్పీడ్లో డేటా యూస్ చేస్తున్నామని చెప్పని పైన స్టేటస్ బార్లో కనపడిద్ది. దీంట్లో ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంకా NFC, దీంట్లో మీరు ఒకవేళ ట్యాప్ టు పే ఫీచర్స్ యూస్ చేసుకొని కార్డ్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే NFC ఫీచర్ ఉంది. అండ్ IR బ్లాస్టర్, ఈ ఫోన్లో మీకు IR బ్లాస్టర్ ఉండదు. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఈ ఫోన్లో నాకు నచ్చిన మెయిన్ డిపార్ట్మెంట్ ఈ డిస్ప్లే. ఇది 6.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. రెజల్యూషన్ మాత్రం చాలా బాగుంది. సెట్టింగ్స్లో మీకు వివిడ్ అని చెప్పనే మోడ్ డిఫాల్ట్ వస్తుంది, దాంట్లోనే ఉంచండి, చాలా మంచి కలర్ చూపిస్తుంది. HDR కంటెంట్ కనుక మీరు స్ట్రీమ్ చేయండి, ఫుల్ బ్రైట్నెస్లో పెట్టుకుంటున్నప్పుడు మాత్రం డైరెక్ట్గా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఫీల్ అయితే నాకు వచ్చింది. మోటరోలా ఈ ఇయర్లో లాంచ్ చేసిన ప్రతి ఫోన్లో డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే విజిబిలిటీ కూడా బాగుంది. అండ్ అరౌండ్ 90 to 93% స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. బెజల్స్ అనేవి ఈ ఫోన్లో మీకు కనబడవు. టాప్ అండ్ బాటమ్ రెండు కూడా చిన్స్ చాలా తక్కువ ఉంటాయి. వ్యూయింగ్ యాంగిల్స్ అన్ని బాగున్నాయి. కలర్స్ చాలా బాగున్నాయి. ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ అయితే కావు, కాకపోతే కలర్స్ మాత్రం చాలా ట్రూ ఉన్నాయి. అండ్ ఇది ఈవెన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా యాక్యురేట్ ఉంది. అండ్ ఇది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో రావట్లా, ఇక్కడ మీరు ఫింగర్ ప్రింట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ ఈ డిస్ప్లే ఈవెన్ వైడ్ 1L1 కి సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ OTT ప్లాట్ఫామ్స్ యూస్ చేసుకుని HD కంటెంట్ లో మాక్సిమం మీరు కావాలనుకుని స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్, దీంట్లో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఈవెన్ ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే రిమైనింగ్ అన్ని ఫోన్స్తో కంపేర్ చేస్తే లౌడ్ ఉన్నాయి. అండ్ ఈవెన్ కొంచెం ప్రీమియం కూడా నాకు అనిపించింది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు హెడ్ ఫోన్స్ యూస్ చేసుకోవాలనుకుంటే Type C హెడ్ ఫోన్స్ యూస్ చేయాలి. అండ్ పోర్ట్ కూడా ఇది USB 2.0 పోర్ట్తో వస్తుంది. మీరు ఒకవేళ లైవ్ స్ట్రీమ్ లైవ్ చేసుకోవాలనుకుంటే USB 2.0 చేయడం కుదరదు. USB 3 ఉండాలి, కానీ ఇది USB 2తో వస్తుంది. కానీ ఈ USB పోర్ట్ మీకు స్టోరేజ్ డివైజెస్ లైక్ Type C పెన్ డ్రైవ్స్ మీరు యూస్ చేసుకున్నా ఆర్ ఎల్స్ SSDs యూస్ చేసుకున్నా రెండు కూడా డిటెక్ట్ చేస్తుంది. సో పెన్ డ్రైవ్స్ అయినా SSDs అయినా మీరు యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. కెమెరా యాప్ గురించి మాట్లాడాలి. Moto Edge 50 ఫ్యూజన్ తీసుకోండి, Moto Edge 50 Pro తీసుకోండి, G85 తీసుకోండి. ప్రతి ఫోన్లో, మోటో నుంచి వచ్చిన ప్రతి ఫోన్లో కెమెరా యాప్ ఎందుకు వీళ్ళు ఆప్టిమైజ్ చేయట్లేదో నాకు అర్థం కావట్లా. కెమెరా యాప్ ఓపెన్ అవ్వడానికి ఇబ్బంది పడిపోయింది. ఇంకొక బీరోలో వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కెమెరా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇప్పుడు ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో కెమెరా యాప్ ఓపెన్ చేయాలనుకుంటాం, వెంటనే ఓపెన్ అవ్వట్లేదు. 10 టైమ్స్లో 3-4 టైమ్స్ మాత్రమే తొందరగా ఓపెన్ అవుతుంది. మిగతా 5-6 టైమ్స్ కూడా మినిమం 10 సెకండ్స్ అయినా పడుతుంది కెమెరా యాప్ ఓపెన్ అవ్వడానికి. 10 సెకండ్స్. అండ్ మోడ్ టు మోడ్ స్విచ్ అయ్యేటప్పుడు కూడా అంతే. ఫోటో మోడ్ నుంచి పోర్ట్రేట్ మోడ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత డిలే చేస్తున్నాం అని చెప్పంటే మోడ్ టు మోడ్ స్విచ్ అవ్వట్లేదు అని చెప్పంటున్నారు. ట్రాన్సాక్షన్ అంత ప్రాపర్ గా లేదు, కొంచెం జర్కీగా అనిపిస్తుంది, కొంచెం లాగీగా, డిజీగా, అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ లాగ్స్ కనబడితేనే యూజర్ కి ఫోన్ యూస్ చేయబుద్ధి కాదు. కెమెరా యాప్ మీద ఎంత ఎక్కువ పని చేస్తే వీళ్ళకి అంత మంచిది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, రేర్ సైడ్. ఎక్స్పెక్టేషన్స్ అయితే విపరీతంగా పెట్టేసుకున్నా, అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఈ ఫోన్ కెమెరా శాంపిల్స్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్ లింక్ డెడికేటెడ్ గా టెలిగ్రామ్ మెంబర్స్ కి మాత్రమే పిన్ చేసి పెట్టాను. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ అండ్ బయోలో లింక్స్ ఉన్నాయి. డే లైట్ లో ఫోటోస్ 90% చాలా బాగా తీసుకొస్తున్నాయి, కాకపోతే కొన్ని బగ్స్ ఉన్నాయి. ఒక ఫోటో వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నప్పుడు మనల్ని కంప్లీట్ గా బ్లర్ చేస్తుంది. ఇదే ఇష్యూ ఎగ్జాక్ట్ గా నేను నథింగ్ ఫోన్ 2 లో ఎక్స్పీరియన్స్ చేసా. బ్యాక్గ్రౌండ్ ఫోకస్ చేసిద్ది, సబ్జెక్ట్ ని బ్లర్ చేసేసిద్ది. రెండోది ప్రాసెసింగ్ లో ఓవర్ రేట్ చేసేస్తుంది, ఫేస్ మీద కొంచెం సాఫ్ట్నెస్ తీసుకొస్తుంది. డీటెయిల్స్ అయితే బాగున్నాయి, అండ్ ఫోటో చూడడానికి కూడా చాలా బాగుంది, కళ్ళకి చూడడానికి బాగుండేలా ప్రాసెస్ చేస్తుంది. బాడీ మొత్తం ఒక టోన్ లో అనిపిస్తుంది, ఫేస్ మాత్రమే కొంచెం
ఎక్స్పోజర్ ఎక్కువ కొంచెం మేకప్ ఎక్కువైనట్లు నాకు అనిపించింది. డే లైట్ లో ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. అది ఫ్రంట్ కెమెరాకి రేర్ కెమెరా రెండింటిలో కూడా డైనమిక్ రేంజ్ చాలా బాగుంది. పైన క్లౌడ్స్ ని చూపించడంలో కానివ్వండి, సన్ లైట్ ని చూపించడంలో కానివ్వండి, సబ్జెక్ట్ టు ఫోర్ గ్రౌండ్ రెండు కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసి చూపిస్తుంది. ఇంకా డే లైట్ లో మనకి ఆ ఫోకసింగ్ ఇష్యూ ఒకటి అండ్ ఫేస్ కి ఓవర్ ఎక్స్పోజర్ ఈ రెండు కాకుండా డే లైట్ లో పెద్ద కంప్లైంట్స్ ఏమి లేవు. ఇప్పుడు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండింటిలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా జస్టిస్ చేసింది అన్నట్లు నాకు అనిపించింది. ఇప్పుడు లో లైట్ గురించి మాట్లాడితే రేర్ సైడ్ 3 కెమెరాస్ లో కూడా ఇంకా ఆప్టిమైజ్ చేయాలి. ప్రైమరీ కెమెరా ప్రాసెసింగ్ లో లైట్ కొంచెం ఎక్స్పోజ్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. అది కంప్లీట్ గా వర్కౌట్ అవుతుంది కూడా, కాకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ గా కనిపిస్తుంది. లో లైట్ లో డే లైట్ కి ఇచ్చినంత సెంట్ మార్క్స్ మనం ఇవ్వలేంలే కానీ పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ వీడియో మోటో H50 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4K 30 FPS లో వీడియోని రికార్డ్ అవుతుంది. డే లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నాను. పైన ఒకసారి డైనమిక్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన సూర్యుడు అవి ఎలా ఉన్నాయి అండ్ నా ఫేస్ స్కిన్ టోన్స్ ఏ రకంగా కనబడుతున్నాయి అండ్ నడుస్తున్నాను స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆబ్జెక్ట్స్ కలర్స్ ఏ రకంగా చూపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రాపర్గా చూపిస్తుంది. ఎక్కడ వైట్గా వచ్చేసి ఆ పైన కొద్దిగా చేంజ్ అయింది అదొకసారి అబ్జర్వ్ చేయండి. పైన స్కై కలర్స్ అవి ఒకసారి ప్రాసెసింగ్ అయిన తర్వాత మరి ఫుటేజ్ ఏ రకంగా ఉండిద్దో. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆన్లైన్ రికార్డ్ అవుతుంది. 4K 30 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా డే లైట్. వీడియో మోటో H50 నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS లో రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి డే లైట్ లో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. ఫోకస్ లో ఉంటుందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ టైమ్స్ ఫోకస్ అనేది షిఫ్ట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ కి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కిన్ టోన్స్ ఏ రకంగా ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ ఏదైనా ఆబ్జెక్ట్ చూపిస్తే ఏ రకంగా కనబడుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిస్టార్ట్ అవుతుందా అండ్ డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉంది, పైన క్లౌడ్స్ స్ట్రక్చర్ ఏమైనా కనబడుతుందా లేదా అండ్ ఒకసారి నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. 4K 30 FPS కి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, 1080pకి ఉంది అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆన్లైన్ రికార్డ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మోటో H50 నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 60 FPS లో రికార్డ్ అవుతుంది. 4K అయితే ఓన్లీ 30 FPS మాత్రమే. 1080p 60 FPS డే లైట్ కండిషన్ మీరు ఈ రకంగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఈ రేంజ్ లో అయితే క్రాపింగ్ అవుతుంది. ఒకవేళ మీరు జూమ్ తగ్గించుకోవాలనుకుంటే ఇంకా వైడ్ యాంగిల్ పెట్టి రికార్డ్ చేసుకోవాలి. నడుస్తున్న స్టెబిలైజేషన్ అవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెండు గెస్టర్స్ గురించి మాట్లాడాలి. మోటోలో గెస్టర్స్ ఉంటాయి కదా, షేక్ చేస్తే టార్చ్ రావడం, ఈ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకా ఫైనలీ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ని బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్ స్పీడ్ అయితే నాకు 0 to 100% అరౌండ్ 45 minutes దాకా పట్టింది. అండ్ దాంతో పాటు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జ్ లేదు. స్క్రీన్ ఆన్ టైం హార్డ్లీ 6 hours వస్తుంది. అందులో గేమ్స్ కెమెరాస్ కొంచెం తక్కువ యూస్ చేస్తే నేను 100% బ్రైట్నెస్ లో వాడతాను అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్లో ఉంటుంది. దాంతో పాటు ఈ మోటోలో POLED ప్యానల్స్ కాబట్టి అండ్ 1.5K రెజల్యూషన్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ డిస్ప్లేనే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. పొద్దు నుంచి నైట్ వరకు మీరు యూస్ చేసుకునే వాళ్ళైతే ఈవినింగ్ ఖచ్చితంగా 6-7 ఏ టైంకి రెండోసారి మళ్ళీ ఛార్జ్ పడాల్సిందే. లేదు గేమ్స్ కెమెరాస్ ఎక్కువ యూస్ చేయం, ఎప్పుడో ఒకసారి మనం ఫోటో తీసుకుంటాం, డే టు డే రెగ్యులర్ యాక్టివిటీస్ అనుకుంటే ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అండ్ దాంతో పాటు ఆండ్రాయిడ్ వర్షన్స్. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14 తో వస్తుంది. June 1st సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం. లెక్క ప్రకారం జూలై కానీ ఆగస్ట్ సెక్యూరిటీ కానీ రావాలి. ఇంకా జూన్లోనే ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా వీళ్ళు కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటారు. ఈ ఫోన్లో ఇంకొక కాన్ ఏంటంటే 2+3 years అప్డేట్స్ వస్తుంది. మినిమం 3+4 years అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 రూపాయలు పెడుతున్నాం కాబట్టి. వీళ్ళు 2+3 years అప్డేట్స్ చేస్తున్నారు. అవి ఆన్ టైం ఇవ్వట్లేదు. అండ్ ఈవెన్ వీళ్ళకి కూడా ఇప్పటికే చాలా సార్లు పెద్ద క్రియేటర్స్ చెప్పున్నారు అప్డేట్స్ కొంచెం త్వరగా ఇవ్వండి అని చెప్పని. కానీ మోటోలో ఇంకా దాని మీద పని చేయట్లా. లాంగ్ టర్మ్ లో ఒకవేళ ఫోన్ యూస్ చేసుకునే వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది 2+3 years అప్డేట్స్ తోనే వస్తుంది. అండ్ ఇంకా కస్టమ్ ఫీచర్స్ యాప్ లోకి అయితే లేదు. డ్యూయల్ యాప్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. అది కూడా మోటో సెక్యూర్ లోకి వెళ్ళాలి. మోటో సెక్యూర్ లో సేమ్ యాప్ ఇంకొకటి అక్కడ క్రియేట్ అయ్యేది. దానికి మీరు కావాలనుకుంటే పిన్ పెట్టుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు. సెక్యూర్ ఫోల్డర్ యాప్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే ప్రైవేట్ ఫైల్స్ కానీ ప్రైవేట్ ఫోటోస్ కానీ ఆ సెక్యూర్ ఫోల్డర్ వేసుకొని పిన్నో ఫింగర్ ప్రింట్ మీరు పెట్టుకోవచ్చు. 3 హిడెన్ ఫోల్డర్, ఏమైనా యాప్స్ మీరు కావాలనుకుంటే హైడ్ చేసుకోవడం అలాంటివి అయితే కుదరవు. ఫైనల్లీ సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని మేజర్ టౌన్స్ ఉంటాయి కదా, వాటి ప్రతి చోట్ల సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. రూరల్ ఏరియాస్ లో కొంచెం సర్వీస్ సెంటర్స్ ఉండడం కష్టమే. మీకు దగ్గరలో సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఖచ్చితంగా ముందు చూసుకొని ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా ఈ ఫోన్ కి సంబంధించి కంప్లీట్ రివ్యూ. నేను మీకు ఏవైతే పాయింట్స్ చెప్పాలనుకున్నాను మాక్సిమం పాయింట్స్ డెలివర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ అయితే పిన్ కమెంట్ లో మెన్షన్ చేస్తాను. ఒకసారి ఓవరాల్ గా ప్లస్ లు మైనస్ గురించి చెప్పేస్తా. మేజర్ ప్లస్ ఈ ఫోన్ కి డిస్ప్లే, 2 బిల్డ్ క్వాలిటీ, 3 కెమెరా అవుట్పుట్. కెమెరా UI లో దరిద్రమైన ల్యాక్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అవుట్పుట్ మాత్రం చాలా చక్కగా తీసుకొస్తుంది. 4 స్పీకర్స్ బాగున్నాయి. డాల్బీ అట్మాస్ ఫీచర్ కూడా వస్తుంది. 5 NFC ఫీచర్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కాన్స్ ఏంద్రా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా ఇస్తుంది. గట్టిగా కన్సిడర్ చేయాల్సిన కాన్ ఇది. అండ్ 2 UI అండ్ యాప్స్ లో ల్యాగ్స్. 3 సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఆన్ టైం రావట్లేదు. 4 బ్యాటరీ బ్యాకప్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ లో కొంచెం ఫిక్స్ చేసి కొంచెం ఆప్టిమైజ్ గా తీసుకొస్తే బాగుంటుంది. ఈ కాన్స్ మీకు మ్యాటర్ చేయాలనుకుంటే ఈ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. నా సజెషన్ వరకు నా ఫైనల్ వర్డిక్ట్ ఈ ఫోన్ ని పర్చేస్ చేయవచ్చా లేదా అని అడిగితే మాత్రం 28,000 వరకు ఎలాగో వచ్చారు కాబట్టి కార్డ్ ఆఫర్ పిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కార్డ్ తీసుకొని సేమ్ ఇలానే 8256 మోటో H50 Pro వచ్చింది. అండ్ ఈవెన్ దీనికంటే కూడా కొన్ని బెటర్ ఫీచర్స్ దాంట్లో ఉన్నాయి. ఏంటి 28,000 రూపాయల వరకు వచ్చారు కాబట్టి మోటో H50 Pro తీసేసుకోండి. లేదు మా బడ్జెట్ 26 అనుకుంటే అప్పుడు కూడా 2-3,000 రూపాయలు యాడ్ చేసుకొని ఆ ఫోనే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో H50 ఇన్ డెప్త్ రివ్యూ. ఈ వీడియో మీకు లేట్ గా అప్లోడ్ చేసినా కానీ ఖచ్చితంగా నచ్చింది అండ్ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, జై హింద్. అండ్ ఇంకొక విషయం మీ అందరికీ తెలిసిందే, ఈ ఫోన్ నాకు బ్రాండ్ పంపించింది కాదు, కొత్తగా నన్ను చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను. నాకుగా నేను కొనుక్కొని మొబైల్ ఫోన్ రివ్యూస్ చేస్తున్నా, మనమే సొంతగా కొనుక్కొని ఆనెస్ట్ రివ్యూని పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫోన్ మన సబ్స్క్రైబర్కి అమ్మేస్తాను కూడా, ఆల్రెడీ పేమెంట్ కూడా ఇచ్చేశారు.